వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఇక నుండి ఎన్నికల్లో పోటీకి కొత్త రూల్స్ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రతిపాదన చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే కొత్త అర్హత తెరపైకి తీసుకొచ్చారు. ఈ మేరకు చట్టం తీసుకొస్తామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో కనీసం 2 పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించే ఆలోచన చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. చట్టం చేసిన తర్వాత పిల్లలు కనేవారికి ఇది వర్తిస్తుందని చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పిల్లలు ఉన్నవారికే అవకాశం దక్కేలా కొత్త చట్టం సిద్ధం అవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అనూహ్య ప్రతిపాదన తెర మీదకు తెచ్చారు. తాజాగా రాష్ట్రంలోని సంపద పెంపు, పేదరికం నిర్మూలన గురించి వివరించిన చంద్రబాబు నాయుడు గారు దక్షిణాది రాష్ట్రాలలో జనాభా తగ్గడం పైన ఆసక్తికర విశ్లేషణ చేశారు. గతంలో జనాభా పెంపు వద్దని చెప్పే పరిస్థితులు ఉండేవని, జనాభా నియంత్రణ కోసం ప్రోత్సాహకాలు ఇచ్చే అవసరం ఉండేదని చంద్రబాబు గుర్తు చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మార్పులు వచ్చాయని చంద్రబాబు పేర్కొన్నారు. జనాభా ప్రోత్సహించేలా ఎన్నికల నిర్వహణలో కొత్త చట్టం దిశగా ఆలోచన చేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. 2026లో ఏపీ జనాభా 5.38 కోట్లు ఉంటుందని అంచనాగా చెప్పారు. అయితే క్రమేణా మార్పులు చేసుకుంటూ 2051 నాటికి 5.41 కోట్లకు చేరుతుందని పేర్కొన్నారు. ఇది ప్రమాదకరమని పేర్కొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రతి జంటకి 2.1 మంది పిల్లలు జన్మనిస్తే జనాభా సక్రమణ నిర్వహణ సాధ్యమవుతుందని విశ్లేషించారు. అందులో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసే వారి కోసం కొత్త చట్టం తెచ్చే ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ చట్టం ద్వారా కొత్త విధానం ప్రకారం సర్పంచ్, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేషన్ చైర్మన్ లేదా మేయర్ వంటి పదవులకు పోటీ చేయాలనుకునే వ్యక్తులు కనీసం 2 పిల్లలను కలిగి ఉండాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఒకప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఉన్న వ్యక్తులు పంచాయతీ లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించకూడదనే నిర్ణయం జరిగిందని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న విమానాశ్రయాలు, భారీ రోడ్ల విస్తరణ వంటివి వినియోగానికి జనాభా తగ్గిపోతే ఏంటి ప్రయోజనమని చంద్రబాబు ప్రశ్నించారు. దీంతో భవిష్యత్తు కోసం జనాభా పెరగాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. సంపద సృష్టి, ఆదాయ వృద్ధితో పాటు జనాభా పెంపు పైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా రాబోయే రోజుల్లో కనీసం 2 పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల పోటీకి అవకాశం కల్పించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. చట్టం చేసిన తర్వాత పిల్లలు కనేవారికి ఇది వర్తిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు.